ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ మాలతీరాణి కలిసి ఆవిష్కరించారు. సభ అనంతరం విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వేములపల్లి సుధీర్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అప్కాప్ చైర్మన్ వీరాంజనేయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోదీ గారి యొక్క నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం కరెంటు మీద ఒక మంచి ఇష్యూ మనకి, ఒక మంచి కబురు ఇచ్చింది మనకి. ఏదైతే ఇది వరకు 2 ఛార్జీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా 1,00,000 కోట్ల పైబడి భారాన్ని పెంచారో, ఆ భారాన్నంతా కూడా అనుభవిస్తున్నటువంటి ఈ తరుణంలో నిన్ననే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 4,500 కోట్ల రూపాయల సబ్సిడీని నిన్ననే ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి రైతు వారి మనమందరం కూడా చప్పట్లతో మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తుందిగా మేమందరినీ కూడా కోరుకుంటూ, యూనిట్కి 13 పైసలు తగ్గించారు. ఈ 13 పైసలే కాదు, రాబోయే రోజుల్లో సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాగల రోజుల్లో గత ప్రభుత్వంలో చేసినటువంటి కరెంటు ఛార్జీలన్నీ కూడా పూర్తిగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు చేసే వరకు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అమెరికా సంయుక్త